దక్షిణ భారత సినీ యవనికపై ఆ పేర్లు వినిపిస్తే చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల సునామీ మొదలవుతుంది. ఒకరు నటనకు నిలువుటద్దం, మాస్ కు మారుపేరు మమ్ముట్టి, మరొకరు వైవిధ్యానికి చిరునామా అభినయ పర్వం మోహన్ లాల్. ఈ ఇద్దరు మహాశిఖరాలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అది సినిమా కాదు, అదొక చరిత్ర. దాదాపు దశాబ్దం కాలం తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమను షేక్ చేసేందుకు సిద్ధమైంది క్రేజీ ప్రాజెక్ట్ పేట్రియాట్. ప్రకటన వచ్చిన నాటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అభిమానుల గుండెల్లో పూనకాలు మొదలయ్యాయి. కానీ తెరపై యుద్ధం మొదలవ్వక ముందే తెర వెనుక ఒక భారీ ఆర్థిక యుద్ధం మొదలైంది. ఏప్రిల్ 23న గర్జించాల్సిన పేట్రియాట్ ఇప్పుడు వివాదాల వలయంలో చిక్కుకుంది. సినిమా కథలో ట్విస్టులు ఉండటం సహజం, కానీ ఇక్కడ సినిమా విడుదలలోనే పెను ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ పోరాటం హీరోల మధ్య కాదు, డైరెక్టర్ల మధ్య అంతకన్నా కాదు, కేవలం డబ్బు పంపకాల మధ్య. మలయాళ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా ఒక అలిఖిత నిబంధన ఉంది. మొదటి వారం వసూళ్లలో నిర్మాతలకు 60%, రెండో వారం 55%, మూడో వారం నుంచి 50% వాటా వెళ్తుంది. కానీ పేట్రియాట్ నిర్మాతలు మాత్రం ఒక అడుగు ముందుకేసి మొదటి 2 వారాల పాటు మాకు 60% వాటా కావాల్సిందే అని భీష్మించుకుని కూర్చున్నారు. భారీ బడ్జెట్, ఇద్దరు సూపర్ స్టార్లు, ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ డిమాండ్ తెరపైకి తెచ్చారు. నిర్మాతల డిమాండ్తో కేరళ థియేటర్ యజమానుల సంఘం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది అన్యాయం, ఇది నిబంధనలకు విరుద్ధం అంటూ గళమెత్తింది. 2 వారాల పాటు 60% వాటా ఇస్తే కరెంటు బిల్లులు, స్టాఫ్ జీతాలు కూడా రావని, చిన్న థియేటర్లు కుప్పకూలిపోతాయని హెచ్చరించింది. అయితే మార్చి 6న సాయంత్రం ఒక సంచలన నిర్ణయం వెలువడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లకు ఒకటే ఆదేశం: పేట్రియాట్ సినిమాతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దు. అంటే కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మెగా మూవీని బహిష్కరించాలని నిర్ణయించారు. ఒక భారీ సినిమా విడుదలకు ముందే ఇలాంటి రెవెన్యూ బాయ్కాట్ ఎదుర్కోవటం మలయాళ ఇండస్ట్రీలో ఇదే మొదటిసారి. ఇది కేవలం ఒక సినిమా సమస్య కాదు, దీని వెనుక వేల కోట్లు దాగి ఉన్నాయి. మల్టీప్లెక్స్ చైన్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ డీల్స్ అన్నీ ఈ సినిమా విడుదలపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఏప్రిల్ 23న సినిమా రాకపోతే ఇండస్ట్రీ భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. మరోవైపు అభిమానులు సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. మా ఇద్దరు దేవుళ్లను ఒకేసారి చూడాలనుకుంటే మీ గొడవలేంటి అంటూ నిర్మాతలు, థియేటర్ యజమానులపై మండిపడిపోతున్నారు. ఇప్పుడు అందరి కళ్ళు కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పైనే ఉన్నాయి. గతంలో ఇలాంటి ఎన్నో చిక్కుముడులను విప్పిన ఛాంబర్ ఇప్పుడు ఈ పేట్రియాట్ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుంది? నిర్మాతలు పంతం విడతారా, లేక థియేటర్ యజమానులు వెనక్కి తగ్గుతారా? బాక్స్ ఆఫీస్ యుద్ధం మొదలవ్వక ముందే ఈ గల్లీ యుద్ధం ఎటు దారి తీస్తుంది? ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టం ఆర్థిక లెక్కల మధ్య ఆవిరైపోతుందా, లేక ఏప్రిల్ 23న థియేటర్లో మమ్ముట్టి, మోహన్ లాల్ గర్జన వినిపిస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి. ఈ చిక్కుముడి వీడితేనే మలయాళ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కేరళ సినీ సర్కిల్స్ లో ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.